కార్పెట్ ఏరియా, బిల్డప్ ఏరియా అండ్ సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఏంటో తెలియకుండా కన్ఫ్యూజన్ లో ఉన్నారా? మీకు బిల్డర్ 1700 SFT లో ఫ్లాట్ మేడం అని చెప్పి వెళ్తే మీకు జస్ట్ అక్కడ వెళ్ళాక 1200 SFT లో మాత్రమే స్పేస్ ఉందా అంటే మిమ్మల్ని బిల్డర్ మోసం చేస్తున్నాడా? లెట్స్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక అపార్ట్మెంట్ లాగా కన్సిడర్ చేసుకుంటే ఇందులో మనం ఫ్లాట్ నెంబర్ 1 తీసుకున్నాం, ఫ్లాట్ నెంబర్ 2 తీసుకున్నాం. ఫ్లాట్ నెంబర్ 1 వచ్చేసి 1700 SFT లో ఉంది అనుకున్నాం. ఇందులో కార్పెట్ ఏరియా అంటే ఏంటి అంటే ఈ ఫ్లాట్ లో మనం ఎంతవరకు అయితే నడవడానికి స్పేస్ ఉంటుందో దాన్ని కార్పెట్ ఏరియా అంటారు. లేదా కార్పెట్ ని ఎంతవరకు అయితే వేయొచ్చో ఫ్లాట్ లో దాన్ని కూడా కార్పెట్ ఏరియా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెట్ ఏరియా వచ్చేసి 1200 SFT ఉంది అనుకుందాం. అలాగే బిల్డప్ ఏరియా అంటే ఏంటి అంటే ఇంటర్నల్ వాల్స్ ప్లస్ ఎక్స్టర్నల్ వాల్స్ రెండు కలిపి బిల్డప్ ఏరియా కిందకి కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డప్ ఏరియా ఇంటర్నల్ వాల్స్ ప్లస్ ఎక్స్టర్నల్ వాల్స్ కలిపి 200 SFT ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ వాల్స్ ప్లస్ ఎక్స్టర్నల్ వాల్స్ వచ్చేసి 200 SFT ఉంది అనుకుందాం. ఇప్పుడు కార్పెట్ ఏరియా 1200, బిల్డప్ ఏరియా 200, టోటల్ 1400 అయింది ఇక్కడికి. ఇప్పుడు సూపర్ బిల్డప్ ఏరియా అంటే సూపర్ బిల్డప్ ఏరియా అంటారు లేదా కామన్ ఏరియా అంటారు. సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఏంటి అంటే కామన్ గా అపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకునే కామన్ ఏరియాస్ లైక్ లిఫ్ట్, స్టేర్ కేస్, సెట్ బ్యాక్, వాచ్మెన్ రూమ్ ఇలా వీటన్నిటిని కలిపి సూపర్ బిల్డప్ ఏరియా అంటారు. ఇవన్నీ కలిపి ఒక 300 SFT లో ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఫ్లాట్ 1700 SFT లో ఉంటే ఇందులో 1200 కార్పెట్ ఏరియా, 200 బిల్డప్ ఏరియా ప్లస్ 300 సూపర్ బిల్డప్ ఏరియా ఇది మొత్తం కలిపి 1700 SFT కిందకి వస్తుంది.